టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ఏపీ పోలీసులు నోటీసులు అందించారు. ఈ నెల 19న మద్దిపాడు పిఎస్ కు రావాలని నోటీసులో పేర్కొన్నారు. వ్యూహం సినిమా సమయంలో టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, నారా బ్రాహ్మణులను కించపరిచేలా రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు గాను పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు మేరకు ఐటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణను వేగవంతం చేసిన ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు హైదరాబాద్లోని వర్మ నివాసానికి చేరుకొని ఆర్జీవీ డేన్లో వర్మకు నోటీసులు అందజేశారు. టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ఏపీ పోలీసులు నోటీసులు అందించారు. ఈ నెల 19న మద్దిపాడు పిఎస్ కు రావాలని నోటీసులో పేర్కొన్నారు. వ్యూహం సినిమా సమయంలో టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, నారా బ్రాహ్మణులను కించపరిచేలా రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు గాను పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, వర్మకు నోటీసులు అందించిన నేపథ్యంలో పూర్తి అప్డేట్స్ ఏంటి? సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై కూడా ఏపీలోని మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో టీడీపీ మండల కార్యదర్శి రామలింగం కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో కూడా రామలింగం ఫిర్యాదు మేరకు 3 రోజుల క్రితం మద్దిపాడు పోలీసులు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేశారు. అయితే ఏదో వ్యూహం సినిమాకి సంబంధించి కూడా రామ్ గోపాల్ వర్మ అంటే ఇప్పుడు ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ వాళ్ళని కించపరిచే విధంగా గోపాల్ వర్మ పోస్టింగ్లు పెట్టాడని కూడా మద్దిపాడు కేసులో పేర్కొన్నాడు. అయితే ఈ నేపథ్యంలో కూడా రామ్ గోపాల్ వర్మకి పోలీసులు నోటీసు ఇచ్చారు. అయితే విచారణకు రావాలని కూడా నోటీసులు ఇవ్వడంతో కూడా ఈయన హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ లోని రామ్ గోపాల్ వర్మ ఇంటి వద్ద ఉన్న మద్దిపాడు పోలీసులు ఆయన నోటీసులు ఇవ్వడానికి ఏపీ నుండి వచ్చారని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి అయితే ప్రస్తుతం అయితే ఏపీ పోలీసులు ఇక్కడికి రామ్ గోపాల్ వర్మ జూబ్లీహిల్స్ లోని తమ నివాసానికి వచ్చారని చెప్పాలి. థ్యాంక్ యూ.